ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వివేక కుమార్తె సునీతారెడ్డి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. వివేక హత్యకు సంబంధించి హోంమంత్రి అనితతో పాటు సీఎంఓ అధికారులతో చర్చించారు. మరోవైపు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. హోంమంత్రి అనితతో పాటు సీఎం కార్యాలయంలోని కొంతమంది అధికారులను కలిశారు. వివేక హత్య కేసులో దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీకి సునీత రావడంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్సీలు, లాబీలో ఉన్న ఎమ్మెల్యేలలో కలకలం మొదలైంది. సునీతారెడ్డి ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో ఆమె కదలికలను తెలుసుకునేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు, బ్లూ మీడియా ఆసక్తి కనబరిచింది. బ్లూ మీడియాలో కొంతమంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు అందించే ప్రయత్నం చేశారు. మరోవైపు సిబిఐ దర్యాప్తు అధికారి రామ్సింగ్ తనతో పాటు తన భర్తపై పెట్టిన కేసుల గురించి అధికారుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. కడప జైలులో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలుకు వెళ్లి దస్తగిరితో బేరసారాలు చేయడంపై అప్పట్లో దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై ప్రభుత్వం సమాధానమివ్వాలని హోంమంత్రి అనితను కోరినట్లు తెలిసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో తాము వేసిన పిటిషన్తో పాటు ప్రభుత్వం వైపు నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు వివేక హత్య కేసులో దర్యాప్తు పురోగతిపై హోంమంత్రి అనితతో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి సిబిఐ దర్యాప్తునకు సహకరించాలని హోంమంత్రి అనితకి విజ్ఞప్తి చేశారు. నిజమైన దోషులు ఎవరో తేలాలని, వారికి చట్టపరంగా శిక్షలు పడేలా చూడాలని సునీత హోంమంత్రిని కోరారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో అప్రూవర్గా మారిన వ్యక్తిని శివశంకర్ రెడ్డి కుమారుడు జైలుకు వెళ్లి బెదిరించారని సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయగా తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. అలాగే వివేకానంద హత్య కేసులో సునీతారెడ్డి, సిబిఐ అధికారి రామ్సింగ్, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టును ముగ్గురు ఆశ్రయించారు. వివేక హత్య కేసులో జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టుకు సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వివరించారు. కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారని కోర్టుకు లూత్రా చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.